ప్రైజ్ లాడండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నిన్నటి దినాన మనము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో భస్మ ద్వారం గురించి విన్నాం. మరి ఈ రోజు నుంచి దేవుడు ఈ 40 రోజులు ఏ వాక్యాన్ని చెప్పాలి, మీతో పంచుకోవాలనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన విశ్వాసపు యాత్ర. ఈ 40 రోజుల ఉపవాస దినముల విశ్వాస యాత్ర దేవునికి దగ్గరగా. ఎక్కడికి విశ్వాస యాత్ర అంటే దేవునికి దగ్గరగా. ఈ విశ్వాస యాత్ర గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి అరణ్య ప్రయాణం చేసుకుంటూ కానానికి ఏ విధంగా చేరుకున్నారు అంటే 40 సంవత్సరాలు పట్టింది. అదంతా ఏ విధంగా వారు చేరుకున్నారు అనే విషయాల్ని మేము ముందుకు తీసుకొద్దాం అనుకున్నాను దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం. అంటే ఈ విశ్వాసపు యాత్ర వారు ఒక యాత్ర చేశారు. ఐగుప్తు నుంచి కానాను వరకు 40 సంవత్సరాలు పట్టింది అరణ్య ప్రయాణం. మరి వారు ఆ ప్రయాణంలో ఎన్ని ముక్కీలు తిన్నారు, అంటే ఎన్నిసార్లు పడ్డారు, ఎన్నిసార్లు లేచారు, వారి జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నారు, ఎదుర్కోలేని పరిస్థితులు ఎలా దాటారు, అధిగమించలేని పరిస్థితిని ఎలా దాటారు విశ్వాసంతో, లేకపోతే ఒకసారి కింద పడ్డారు, లేచారు, ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఎలా అయితేనే కానానికి చేరుకున్నారు. ఆ యాత్రను వారు ముగించుకున్నారు. అయితే ఈ లోకంలో మనుషులుగా మనం కూడా ఇది ఒక యాత్రే. ఆ సంఘటనలు మనం గమనించుకున్నప్పుడు ఐగుప్తు నుంచి కానాను వరకు వారు చేసిన విశ్వాస యాత్రను, ఆ యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ రోజుల్లో ఎలా అధిగమించాలి, ఎలా మనకు వస్తున్న ఇబ్బందులను దాటాలి, ఎలా మనకు వస్తున్న వ్యతిరేకతల నుంచి మనం బయటపడాలి అని తలుచుకుంటూ దేవుడి మీద ఎలా ఆధారపడాలి, ఒకవేళ మన విశ్వాసం ఎలా ఉందో ఎలా పరీక్షించుకోవాలి అనే విషయాలను ఆ రోజు జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ఈ రోజుకి దాన్ని మనం అర్థం చేసుకుని అన్వయించుకుందాం. చాలా సింపుల్ అండి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు యాత్ర చేశారు. అయితే ఈ రోజున ఈ ప్రపంచంలో మనము యాత్ర చేస్తున్నాం. దానికి విశ్వాసపు యాత్ర అని అంటూ ఉన్నాను. అయితే ఆ విషయాలను మనము తెలుసుకుంటూ అక్కడ ఎలా జరిగింది, ఏ పరిస్థితులు ఎలా వాళ్ళు ముందుకు కొనసాగారు, ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, దాని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా ముందుకు కొనసాగారు, దేవుడి గురించి ఎంత అర్థం చేసుకున్నారు అనే దాన్ని ఈ రోజు మనము ప్రతిరోజు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, నన్ను గడిచిపోయింది భస్మ ద్వారం అని, కానీ ఈ 40 రోజుల్లో మనం వినే వాక్యం ఏంటంటే, ఎలా మనము ఆ రోజుల్లో వారు ఎలా ప్రయాణించారు, ఆ పరిస్థితులను ఈ రోజుకి అన్వయించుకుంటూ మన జీవితాల్లో ఎక్కడైనా మార్పు చెందాలా, విశ్వాసపు యాత్ర ఈ 40 రోజులు మనం ఈ కాన్సెప్ట్లోనే ఉండాం. కాబట్టి ఐగుప్తు నుంచి కానానికి వారు చేరుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తూ ఉన్నారు. చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, వారు ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగింది, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతం నేడు ఎలా ఉంది అనేది బేస్ చేసుకుని అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరిగింది అంటే చాలా సింపుల్గా ఎక్కడో జరిగింది అలా కాకుండా ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఈ 40 రోజుల్లో మనం వినబోయేది, ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏ ప్రాంతానికి ముందుకు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఏం జరిగింది, దాని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత మరలా మూవ్ అయ్యారు ఒక దగ్గరికి, ఓ రోజు తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరిగింది అని ఒక్కొక్క ప్రాంతం గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి వారు మొదటిగా ప్రయాణమైన ప్రాంతం గురించి మనం చూద్దాం. విశ్వాసపు యాత్రలో ఈ రోజున మనం వినబోయే వాక్యము నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. ఇశ్రాయేలు ప్రజలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. ఈ రోజున మనం రామసేసు అనే పట్టణము గురించి వినబోతున్నాం. రామసేసు అనే ప్రాంతం గురించి వినబోతున్నాం. ఇది ఐగుప్తు దేశంలో ఒకనప్పుడు ఫరో రాజు కొరకు కట్టబడిన గొప్ప పట్టణం. రామసేసు అని పేరుకు అర్థము సూర్యుని కుమారుడు, లేకపోతే రాజు శక్తికి ప్రతీక అని అర్థము. అంటే రామసేసు అనగా సూర్యుని కుమారుడు అని అర్థము. చాలా విడిగా విందాం, చాలా జాగ్రత్తగా విందామండి. రామసేసు ఇది దేవుని నగరం కాదు, మనిషి మానవ గర్వానికి చిహ్నంగా ఉన్న పట్టణం. అయితే అప్పటి పరిస్థితుల్లో బైబిల్ కాలంలో ఆ పట్టణంలో ఉన్న ఆ పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు జనాంగం ఏం చేసేవారు ఆ సమయంలో అంటే,
ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. రామ్సేస్ పట్టణంలో వాళ్ళు బయలుదేరే ముందుగా ఎన్నో సంవత్సరాలు 430 సంవత్సరాల నుంచి వారు అక్కడ బందీలుగా బానిసలుగా ఉన్నారు. ఇటుకలు తయారు చేసే పనిలో ఉంటారు. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ గమనించవచ్చు. మొదటి అధ్యాయం 11-14 వచనాల్లో వారు ఇటుకలు చేస్తూ ఉండేవాళ్ళు, కొట్టబడి హింసించబడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, బతుకు మీద ఆశ లేదు. అంటే ఒక భయంకరమైన బానిసత్వంలో వారు ఉంటూ ఉండేవారు. రామ్సెస్ అనే పట్టణంలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో వారి ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందంటే వారి చివరి ప్రయాణ దినానికి వచ్చేసరికి, అంటే ముగింపుకు వచ్చేసరికి వాళ్ళలో ఏడ్చుట, మొరపెట్టడం, ప్రార్థించడం, ఆత్మీయంగా కొంచెం బలపడ్డారు. చివరి దినాలకు వచ్చేసరికి ఎప్పుడైతే ప్రయాణము అంటే మోషే ఎన్నుకోబడతాడనే సమయానికి వారు ఏడవడం, మొరపెట్టడం, ఇంక వాళ్ళకి దిక్కు లేదు. మనుషుల దగ్గర మొరపెట్టారు కానీ ఇక దేవునికి మొరపెట్టడం మొరపెట్టారు, ఏడ్చారు. ఆత్మీయంగా కొంచెం వారి స్థితి మారుతున్నట్టు చూస్తూ ఉంటాం ఆ రామ్సెస్ అనే పట్టణంలో. అయితే మనం చూసాం రామ్సెస్ అనే పట్టణము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ బంధించబడ్డారు, బానిసలుగా ఉన్నారు. ఇదంతా ఐగుప్తు దేశంలో ఉన్న పార్టీ. అయితే ఇప్పుడు ప్రస్తుతముగా ఆ రామ్సెస్ అనే పట్టణము భూమి మీద ఉందా అంటే ఉందండి. ఇప్పటికీ కూడా ఒక క్వాంటిక్ అనే ఒక గ్రామం పక్కన ఈజిప్ట్ది, ఇప్పుడు ఈజిప్ట్ అన్నారు, ఐగుప్తు ఈజిప్ట్ అన్నారు. ఈజిప్ట్ దేశంలో అది శిథిలమైపోయి ఉన్నది. శిథిలమైపోయి పాత కట్టడాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. అంటే ఆ పాత కట్టడాలు కానీ ఇశ్రాయేల్ జనాంగం ఆ రోజుల్లో కట్టిన కట్టడాలు ఇప్పటికి కూడా అవి శిథిలాలుగా మిగిలిపోయినాయి. ఆ శిథిలాలను చూడడానికి చాలా మంది వెళ్తారు. జీవం లేని అవశేషాలు అవి, వాటిని చూడడానికి వెళ్తారు. ఒకప్పుడు ఆ పట్టణము మహిమ కలిగి ఉండేది, ఈరోజు అదంతా మట్టిగా మిగిలింది. రామ్సెస్ అనే పట్టణం గురించి విన్నాం. అయితే ఈ రామ్సెస్ అనే పట్టణం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే విముక్తి. విముక్తి కార్యం అక్కడే ప్రారంభమైంది. అంటే విడుదల కార్యము అక్కడే ప్రారంభమవుతూ ఉన్నది. రామ్సెస్ నుండి వారు సుక్కోత్కు బయలుదేరారు. వారి జీవితాల్లో నాకు తెలిసి ఒకరో ఇద్దరు ప్రయాణం చేసి ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఇందా మనం చదువుకుని వచ్చిన మరొకసారి చదువుతాను. నిర్గమకాండం 12:37. అప్పుడు ఇశ్రాయేలు రామసేస్ నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. వారు పిల్లలుగాక కాలుబలము 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులు, పిల్లలు కాదు, ముసలోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు, 6 లక్షల వీరులు. అంటే మొత్తం ఒక సంఖ్య ప్రకారం చేస్తే 20-25 లక్షల మంది. 20-25 లక్షల మంది వీరు రామ్సేస్ నుంచి ఎవడో ఒకడో ఇద్దరో ఏదో పనుల మీద బయటకు పోయి ఉండొచ్చు, ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉండొచ్చు గవర్నమెంట్. కానీ ఒకేసారి ఎంతమంది బయటకు వెళ్ళాల, ఇంక వెళ్ళిపోతున్నారు వీళ్ళు. రామ్సెస్ నుంచి విముక్తి పొందారు. రామ్సెస్ అనే పట్టణం నుంచి వారు విముక్తిని పొందుకుంటూ ఉన్నారు. పొందుకొని సుక్కోతుకు వెళ్తున్నారు. సుక్కోతు గురించి రేపిందాం. అయితే ఈరోజు రామ్సెస్ నుంచి వారు వెళ్తున్నారంటే ఆ యొక్క విముక్తి ఎంతమంది? 25 లక్షల మంది. ఒకప్పుడు యాకోబు తన సంతానాన్ని యోసేపు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదికాండంలో మనం గమనిస్తాం చివరి అధ్యాయాల్లో, అక్కడ వీళ్ళందరూ కలిపి 72 మంది. కానీ ఈ రోజున వారు 430 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నప్పుడు 25 లక్షల మందిగా ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎంత బలంగా ఆశీర్వదించాడు అంటే లెక్కకు వర్ణించలేని అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడని మనం చూడొచ్చు. అయితే ఈరోజు రామ్సెస్ అనే పట్టణం నుంచి ఇశ్రాయేల్ జనాంగం ఎలా ఉన్నారు, ఏం చేశారు అన్ని విన్నాం. అయితే ఇప్పుడు ఆ రామ్సెస్ అనే పట్టణం నుంచి వారు బయటికి పంపబడుతున్నారు, బయటకు వస్తూ ఉన్నారు. అంటే విముక్తి. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాల నుంచి వారు పడిన బాధల్లో నుంచి వారికి విముక్తి కలుగుతుంది. విముక్తి దేవుడు దయచేశాడు. రామ్సెస్ అనే పట్టణం భయంకరమైంది, కానీ దేవుడు ఆ పట్టణం నుంచి, అంటే ఆ దేశం నుంచి ప్రజల్ని విడిపించాడు, అనే విముక్తిని కలగజేశాడు అనే విషయాన్ని మనము ఒక 5 పాయింట్లో వినబోదాం. మొదటిది నిర్గమకాండం 3:7. ఆ విముక్తి ఎలా ఇస్తాడు దేవుడు అనే విషయాల్లో నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. ప్రజల బాధను దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు పెట్టిన బాధ, అంటే వారు పడుతున్న బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే పనులు చేస్తున్నప్పుడు కష్టపెడుతున్నారు, భయంకరంగా కొడలతో కొడుతున్నారు, చర్మాలు పగిలిపోయేలా కొడుతున్నారు. అలాంటి సమయంలో వారు పెట్టే మొరను దేవుడు
వింటున్నా అంటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలుసును అంటున్నాడు. అంటే దేవుడు వారికి విముక్తి ఎలా కలుగజేస్తున్నాడు అంటే, వారి బాధల్లో నుండి, వారి దుఃఖముల నుండి, వారి సమస్యల నుండి విముక్తి దయచేస్తూ ఉన్నాడు. వారికి స్వేచ్ఛ లేదండి. నిజంగా వారి జీవితాలు స్వేచ్ఛ లేదు. ఒకరి కింద బానిసలే, సరిగ్గా తినడానికి లేదు. బాధలంటే ఏదో ఈరోజు నీకు నాకున్న బాధలుగా చాలా మంది ఉత్తరే చచ్చిపోతారు ఉరేసుకుని. ఎందుకు అంటే వారికి ఏం లేదు, అసలు ఎందుకు చచ్చినా కూడా తెలియదు బాధ. అక్కడ వాళ్ళ పడుతున్న బాధలండి, ఎంత పని చేసినా ఒక్క పూట ముద్ద కొరకు అసలు దొరకట్లేదు. భయంకరంగా తడుతున్నారు, కొడుతున్నారు, భయంకరంగా చాలా దారుణంగా చిత్రహింసలు పెడుతుంది. ఎన్ని బాధలు అనుభవించారు. ఆ బాధలను దేవుడు చూసి ఎంత కష్టాలు పాలు చేస్తున్నారో. పనులు చేస్తున్నప్పుడు ఆ కష్టాలు పెడుతుంటే దేవుడు వారు పెడుతున్న ఘోషను దేవుడు వింటున్నాడంట. అలాగే వారి దుఃఖాలు అంటున్నాడు ఆయన, వారు పెట్టే ప్రతి దుఃఖం నాకు తెలుసు. అలాగే వారు ఆ రామ్సెస్ అనే పట్టణంలో పెట్టిన మొర చాలా గొప్పది. బయటికి భయంకరంగా బహిర్గతంగా అరవలేదు కానీ, వాళ్ళు ప్రార్థనలు చేయలేదు కానీ, ఎవరి ఇంట్లో వారికి సమయం దొరికినప్పుడల్లా రాత్రి ఆ యొక్క గడియల్లో ఎలా మొరపెట్టారో దేవునికి తెలియదు. వారి దుఃఖాలను ఎలా తెలియజేశారో తెలియదు దేవునికి. దేవుడు విన్నాడు. ఈ సంఘటన బట్టి నీకు తెలియాల్సింది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈరోజు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఈరోజు, నువ్వు అసలు ఊహించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎవడు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, కుక్క పెట్టి ఎక్కడ ఏడవాలో తెలియక ఏడుస్తూ ఉన్నా, దేవుడు నీ పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో ఎవడు నన్ను పట్టించుకోలే, దేవుడిని బాధను పట్టించుకుంటున్నాడు, దేవుడిని దుఃఖాన్ని పట్టించుకుంటున్నాడు, దేవుడిని సమస్యని పట్టించుకుంటున్నాడు. నీ దుఃఖాన్ని, నీ బాధని, నీ లోపల కుంగిపోతున్నావేమో, ఎవడు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు. విడుదల ఇస్తాడు. విడుదలని ఖచ్చితంగా ఇస్తాడు జీవితంలో. ఎదురు చూడు. చాలా మంది ఎక్కి ఏడుస్తూ, అయ్యో ఎవడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, అక్కడ దేవుడు కూడా వదిలేశాడు. లేదు, ఇశ్రాయేలు జనాంగం మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు జనాంగం వారి బాధలు దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి దుఃఖాన్ని ఆయన నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఎంత బాధలో ఉన్నా, ఆ పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడిని పరిస్థితి మార్చుకుంటున్నాడు. దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, నీ వైపు సహాయం తెచ్చేవాడు. హల్లెలూయా. మొదటి విషయం మనం ఉన్నాం, ఎలా విముక్తి కలిగిస్తాడంటే బాధలో నుంచి, సమస్యల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి. వారికి ముందు స్వేచ్ఛ. ఈరోజు రామ్సేస్ నుంచి ఒక అడుగు ముందుకేస్తున్నారంటే వాడిని కష్టపెట్టేవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తిట్టేవాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కరడాతో కొడతాననేవాడు లేడు. స్వేచ్ఛతో బాధల్లో నుండి విముక్తిస్తున్నాడు. దేవుని జీవితంలో కూడా విముక్తి ఇవ్వబడుతున్నాడు. దేవుని జీవితంలో కూడా విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరుడా, నిజంగా ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఎప్పుడో నువ్వు ఆ దుఃఖాన్ని దేవుని ముందు చలపగలిగితే, ఆ దుఃఖాన్ని దేవునికి తెలిసేలా ప్రార్థించగలిగితే, దేవుడు బాధల నుంచి, సమస్యల నుంచి విడుదల, విముక్తిని ఇస్తూ ఉన్నాడు. రెండోది చూద్దామా? నిర్గమకాండం 12:41. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలను ఐగుప్తు దేశం నుండి బయలుదేరి పోయెను. దాదాపు 20 లక్షల మంది 430 సంవత్సరాల తర్వాత, గడిచిన తర్వాత, ఆ దినమందే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఐగుప్తు ఆ యొక్క అబ్రాహాముకి ఇచ్చిన శాపంలో ఇది గమనించవచ్చు మనము. అబ్రాహాము బలి ఇచ్చిన తర్వాత నిద్రపోయినప్పుడు దేవుడు అంటాడు, నా ప్రజలు, నువ్వు చేసిన దాన్ని బట్టి నా ప్రజలు ఇదిగో పరాయి దేశంలో బానిసలుగా ఉంటారు. ఈ 430 సంవత్సరాల తర్వాత వారు విడిపించబడుతున్నారు. అంటే విడుదల, లేకపోతే విముక్తి అనేది నువ్వు కోరుకున్నప్పుడు అయిపోదండి, నువ్వు అడిగేస్తే అయిపోదండి. దేవుడు తన సమయంలో విముక్తినిస్తాడు. ఎదురు చూడాల్సిన బాధ్యత మనకు. ఎదురు చూడాలి. తర్వాత దేవునికి మనం ఆ సమయాన్ని గుర్తు చేసేవారిగా, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, అయ్యా నా స్థితి ఇలా ఉందని మనము తెలియచేయాలి. ప్రాముఖ్యంగా వేచి ఉండటమే విశ్వాసం. దేవుని కార్యం కొరకు దేవుని విడిచిపెట్టిపోవడం కాదండి. దేవుడు జరిగిస్తాడు అని నిలబడ్డమే విశ్వాసంగా. చాలా మంది ఇది కనబడతలేదు ఈరోజు. ఒకసారి ప్రార్థన చేస్తారు, 2 సార్లు ప్రార్థన చేస్తారు, 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఈ మధ్య కొంతమంది అలాగే తయారయ్యారు. ఎందుకంటే 7 వారాలు వస్తే నీకు అద్భుతం జరుగుద్ది, 26 వారాలు వస్తే దేవుడు ఎక్కడని చెప్పుడు వేసేయా. విశ్వాసం ఉండి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడే స్వస్థత. అంతేగాని 7 వారాలు రా, 21 వారాలు రా, లేదు ఎక్కడ నమ్మకండి. ఇలాంటి ప్రార్థనలు నమ్మద్దు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయ దేవుడు వింటాడు. అంతేగాని 7 వారాలు చేస్తా, 21 వారాలు చేస్తా,
ఎట్లాంటి 21 రోజుల ఉపవాసం ఇలాంటివి కాదండి. అంటే వేచి ఉండు, నువ్వు పొందుకునేంత వరకు వేచి ఉండు. దేవుడు తన సమయంలో ఖచ్చితంగా, అంటే ఏ సమయంలో విడుదల చేయాలో ఆయన తెలుసు. తనకు చిత్తం ఉంది, దేవుడికి ఆలోచన ఉంది. ఆ సమయంలోనే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారు ఒక 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 గొప్ప సమూహం కావాలి. వారు మళ్ళీ బయటికి వెళ్ళి బతకాలంటే వారికి ఒక సమూహం కావాలి. ఈ 72 మంది వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకొక 100 మంది అయ్యి వెళ్తే అవ్వదండి. ఇంకో దగ్గరికి వెళ్ళి బతకాలంటే ఒక సమూహం కావాలి. ఆ సమూహం సిద్ధపడి కొరకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేవుడి సమయం, దేవుడికి చాలా 100 ఉంటాయండి. నీకు ఏం తెలుసు? నువ్వు అనుకుంటావు నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది జరగట్లేదేంటి, నాకు అది జరగట్లేదేంటి. దేవుడికి తెలుసు, నీకు తెలియదు. అది నీ జీవితంలో నువ్వు కోరుకుంది ఎందుకు జరగట్లేదో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుడు జరిగిస్తాడు. వేచి ఉండు, ఎదురు చూడు, దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం. మధ్యలో వదిలిపెట్టేసి దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు వల్ల ఏం కావట్లేదు అని మాత్రం అనుకో. అప్పుడు నీ విశ్వాసం లేనట్టే. ఎదురు చూడు, ఈరోజు చూడు, రేపు చూడు, పొందుకునేంత వరకు వేచి చూడు, ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఆలస్యం అవుతుందంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అది నీ మేలు కొరకే. అడిగిందల్లా తెల్లారి కావాలంటే అది అవ్వదండి. దేవుడు దేని గాల్లోంచి నీ కొరకు పుట్టాడు, ఒక క్రమంగానే జరిగిస్తాడు కదా. కాబట్టి వేచి ఉండు, వేచి ఉండు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ సమయం కాదు, దేవుని సమయం. అయ్యా నా చిత్తం కాదు, నీ చిత్తం వెంటనే జరుగుద్ది. అప్పుడైతే 2 విషయాలు వింటున్నాం. దేవుడు విముక్తి ఇస్తాడు. వారి బాధల నుంచి నిజంగా వారికి బాధలు లేవు, సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు. ఎవడో కొరడాతో కొట్టేవాడు లేడు, విడుదల వచ్చింది. తర్వాత ఆయన ఎలాంటి, అంటే మనం అడిగామని కాదు, అంటే మన పరిస్థితి కాదు, మన సమయం, నా సమయం అని కాదు, దేవుడు తన సమయంలోనే విముక్తిని దయచేస్తాడు. 3వ విషయాన్ని చూద్దాం. నిర్గమకాండం 13:14. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులోని మనల్ని బయటికి రప్పించెను. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఇక్కడ గమనించిన సంఘటన, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఏమంటాడంటే, నీ ఎవరైనా సరే నీ కుమారుడు కానీ నీ తర్వాత జనాలు కానీ ఇదేంటి అని అడిగినప్పుడు, పస్కా గురించి కానీ లేకపోతే ఆ జరుగుతున్న పరిస్థితుల గురించి అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలంటే, మేము ఒకప్పుడు ఐగుప్తు దాస్య గృహంలో ఉన్నాం, అయితే దేవుని బాహుబలము మాకు విముక్తినిచ్చిందని చెప్పండి. అనగా ఇక్కడ మనం గమనిస్తే విముక్తి దేవుని శక్తితో కూడింది. దేవుని శక్తితోనే విముక్తి లభిస్తుంది. మనుష్యులు పోరాటం చేస్తే ఐగుప్తుల నుంచి విడుదల రాదు. మనుష్యులు ఇశ్రాయేలు ప్రజల కొరకు తిరుగుబాట్లు చేస్తే వారికి విడుదల రాదు. కేవలం విముక్తి దేవుని బాహుబలం చేతే, దేవుని శక్తి చేతే వారు నిజంగా విడుదల పొందుకున్నారు. మనుషులు పోరాటాలు చేసినందుకు వారికి విడుదల రాలా. అద్భుత కార్యాలు, 10 తెగుళ్ళు కల్లారా చూశారు. దేవుని శక్తిని చూసి గడ్డ 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 ఐగుప్తు దేశం వణికిపోయి మరి పొండ్రబాబు మీకు దండం అన్నారు. ఈరోజు నీవు మనుష్యుల నుంచి, మనుషుల సహాయం కోరి ఎక్కడైనా సరే గెలుద్దాము, ఇందులోంచి బయటకు వద్దాం, లేకపోతే వేరే దాంట్లో పడిపోయాను అందులోంచి బయటకు వద్దాం అంటే నువ్వు రాలేవు. దేవుని బాహుబలమే నీకు తోడు ఉండాలి. దేవుని శక్తి నీకు విముక్తిని కలిగజేస్తుంది. దేవుని శక్తితోనే నువ్వు విడుదల కలిగి పొందుతావు. చాలామంది ఈ లోకంలో యవనస్తురాలు ఈ లోక పాపపు మాయలో పడిపోతూ ఉన్నారు. లేకపోతే ఈ మందనే కానీ, జోదమనే కానీ, డ్రగ్స్ అనే కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. మనుష్యుల శక్తితో నువ్వు బయటపడలేవు ఈ ఇబ్బందుల్లో నుంచి. కేవలం దేవుని శక్తి నీకు తోడు కావాలి. కాబట్టి ప్రార్థన చేయి. ప్రభువా, చాలామంది యవనస్తులు ఫోన్ చేసి అంటారు, పాస్టర్ గారు ఇదిగో నేను ఇది చేయలేకపోతున్నాను, పాస్టర్ గారు ఈ పాపంలోనే ఉంటున్నాను, మానేయాలనుకున్నా మానేయలేకపోతున్నాను. నేను ఒక మనిషిగా ప్రార్థన చేయగలుగుతాను, కానీ నువ్వు ప్రార్థన చేయి. దేవాని శక్తి నాకు కావాలి, దేవాని శక్తి నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడు దేవుడు. ఆ పాపము బంధకాల నుంచి నీకు విడుదల కావాలంటే మొరపెట్టు దేవునికి, దేవాని శక్తి నాకు కావాలి, నా చేతులు కట్టునైనా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. మనుషులు కాదండి, దేవునికి సహాయం చేయబోతున్నాడు. ప్రియ సోదరుడా, నువ్వు ప్రార్థన చేయి. దేవుని శక్తి నీకు తోడుగా ఉండి నీ పాప బంధకాల నుంచి దేవుడు నిన్ను బయటపడేవిపోతున్నాడు. అది డ్రగ్సా, జోదమా, పిచ్చ, ఏదైనా కానీ, కామమా, పోనోగ్రఫీ చూడటమా, ఏదైనా సరే దేవుడు నిన్ను బయటపడవేయబోతున్నాడు. దేవుని శక్తిని కోరు, మనుషుల శక్తిని కారకు, మనుషులను అడగకు ఎలా చేయాలి, ఏం చేయాలి, యూట్యూబ్లో చూసి ఇది చేస్తే అది చేస్తే అవదో.
దేవుని శక్తిని అడుగు. బయట పడడానికి, ఆ పాపపు ఊగులోంచి బయటపడడానికి దేవాని శక్తి కావాలి. దేవాని శక్తి కావాలని బయటపడే నాయన. నువ్వు ప్రతిరోజు ఆ ప్రార్థన చేయి. ఆ పాపం చేస్తున్నప్పుడు ఒకసారి ప్రార్థన చేయి. అడయానికి ఫోన్ చేసి పోనోగ్రఫీ నాతే భయంకరమైన విషయాలు ఫోన్లో చూడాలనిపిస్తున్నప్పుడు ప్రార్థన చేయి. ప్రభా ఇది చూడకుండా నాకు సహాయం దయచే శక్తి ప్రార్థన చేయి. జోతం కానీ, డ్రగ్స్, ఏదైనా భయంకర మద్యపానం కానీ, ఏదైనా సరే, చెడు స్నేహం కానీ ప్రార్థన చేయి. దేవాని శక్తి కావాలి, దేవాని శక్తి కావాలి, విడుదల కావాలని ప్రార్థన చేయి. ఈ విశ్వాసపు యాత్రలో మనము కూడా ఈ లోకంలో బంధీలమై ఉన్నాం. ఆ బంధీలమై ఉన్న బాధల నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే, నువ్వు ఎందులో బంధించబడినా, ఏ సంఖ్యలో నీ చేతులు కట్టేసినా, ఎలాంటి సంఖ్యలు, మద్యపానమైన, ధూమపానమైన, డ్రగ్స్ అయినా, కామపు పిచ్చైనా, ఈ లోకము మాటలైనా, ఏ పాపం నేను కబంధ హస్తాలు కట్టేస్తున్నా, దాని వైపు నేను బానిసగా లాక్కుంటున్నా, మనుషుల్ని సహాయం అడగో, దేవుని సహాయాన్ని అడుగు, దేవుని శక్తిని అడుగు. దేవాని శక్తి నాకు కావాలి, దేవాని శక్తి నాకు కావాలి, ఇదిగో నేను జయించాలి దీని మీద. నీకు ఆ పాపపు తలంపు రాగానే మోకరించి ప్రార్థన, ఆ పాపపు తలంపు వస్తుందనగానే ప్రార్థన చేయి. ప్రభు నాకు శక్తి కావాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ బంధకం నుంచి దేవుడు నేను విడిపిస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం చేసేవాడండి. నీ బలం కాదండి, మనుషుల బలం కాదు, ఆయన బలాన్ని నమ్ముకో, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఇక 4వ విషయం చూద్దాం. ఇందులోనే ఎలాంటి విముక్తిని ఇస్తున్నాడు తర్వాత అంటే, నిర్గమకాండం 13:17 మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశం సమీపమైన ఆ మార్గమును వారిని నడిపింపలేదు. ఇక్కడ జరుగుతున్న సంఘటన, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు యుద్ధం ఎదుర్కొంటే ఫిలిష్తీయుల దేశం సమీపమునైనను ఆ మార్గాన్ని వారు నడిపించలేదు. మోషే ఎందుకు తెలుసా? దేవుడు మోషే ఎందుకు నడిపించట్లేదంటే, ఒకవేళ ఆ ఫిలిష్తీయుల దేశం గుండా వెళ్తే ఎంతమంది వెళ్తే ఆవిడ ఊరుకుంటాడా? యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధం జరిగితే ఏం చేస్తారు? వెంటనే ఎక్కడ పోతారంటే, రామ్సేస్ నుంచి సుక్కోతుకు వెళ్తున్న మార్గంలో జరుగుతున్న పరిస్థితి. అక్కడ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు నడుస్తున్న నడకలో ఒకవేళ ఫిలిష్తీయుల దేశం గుండా వెళ్తే ఏమవుతుందంటే యుద్ధం అవుతుంది. యుద్ధం అవుతే వీళ్ళకి అప్పటికే యుద్ధం రాలేదు కాబట్టి యుద్ధం జరిగితే ఏం చేస్తారు? వెంటనే మళ్ళీ పారిపోతారు ఐగుప్తు దేశం. అందును బట్టి ఆ ఫిలిష్తీయుల దేశము పక్కనే ఉన్నప్పటికీ ఆ మార్గం కాక వేరే మార్గమున తీసుకెళ్తున్నట్టు. అంటే విముక్తి కలిగిన తర్వాత ఒక కొత్త ప్రయాణం నీ కొరకు ఎదురవుతుంది. విడుదల పొందుకున్న తర్వాత ఒక కొత్త ప్రయాణం నీ కొరకు ఉంది. విడుదల పొందుకున్న తర్వాత నీ జీవితంలో ఒక కొత్త ప్రయాణం నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంది. కాబట్టి పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఇక్కడ కొత్త మార్గంలో వారు ప్రవేశిస్తున్నారు. అలాగే నీ జీవితంలో దేవుడు ఈ విశ్వాసపు యాత్రలో నువ్వు ఈరోజు విముక్తి కావాలి. మనకి విముక్తి వస్తేనే మనం విశ్వాసం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ విముక్తి కావాలని మొరపెడదాం. మొరపెట్టి ఇదిగో నీకు విముక్తి పొందుకోగలిగితే కొత్త ప్రయాణం నీ కొరకు ఎదురొస్తుంది. అంటే మారిపోయావు. ఇప్పుడు నువ్వేదో పాప పనుల్లో ఉన్నావు గడిచిన కాలం అంతా, విముక్తి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు వేసే అడుగు, నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచన బుర్ర ఫ్రెష్గా ఉంటుంది. ఏం చేస్తున్నావు చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడు నీ కొరకు కొత్త ప్రయాణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు నీ కొరకు కొత్త ప్రయాణం సిద్ధపరుస్తున్నాడు. కొత్త మార్గాల ద్వారం తెరుస్తూ ఉంటాడు. ఆయన చేయి బట్టి నేను నడిపించబోతున్నాడు కనుక ఇదిగో దేవుని పాదాల చెంత మొరపెట్టు. దేవాన్ని నీ బంధకాల నుంచి విడిపించబడ, నాకు విముక్తిని దయచేయి, ఈ యొక్క పాపపు రోత బతుకు నాకు వద్దని మొరపెట్టు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నువ్వు ఊహించలేని కొత్త మార్గాలలో నువ్వు నడుస్తుంటే నీ కుటుంబం ఆశ్చర్యపోద్ది, నీ బంధువులు ఆశ్చర్యపోతారు, నీ స్నేహితులు ఆశ్చర్యపోతాడు. ఒకప్పుడు వీడు మాతో పాటే ఉండేవాడే, కానీ ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? దేవుడు నీ మార్గాలు, కొత్త మార్గాల్ని ముందు తెరుస్తున్నాడు. విముక్తి నుంచి ప్రభువా నాకు విముక్తి ఇమ్మని ప్రార్థన చేయి, విడుదల ఇమ్మని ప్రార్థన చేయి. నీ బంధకాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఇక ఆఖరిగా మనం గమనిస్తే నిర్గమకాండం 13:17 మరియు ఫరో, నిర్గమకాండం 13:3 మోషే ప్రజలతో నిట్లను మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. మనము జ్ఞాపకం చేసుకోవాలి. విముక్తి పొందిన తర్వాత దేవుడు మనకు ఎలా విడుదల ఇచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. రామ్సేస్ నుంచి బయటకు వస్తున్న ఇశ్రాయేలు జనాంగం సుక్కోతు మార్గంలో ఈ జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఆ యొక్క అసలు వాళ్ళు కళ్ళగన్న వారి వలె ఉన్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఎవడో కరోనాతో కొడతలేదు వెనకాల వచ్చి. వారి ఆహారం వారి దగ్గర ఉంది, వారు 3 పూట్ల తింటున్నారు. ఇప్పుడు వారు కొత్త అంటే అసలు కొత్తగా ఉంది అది. కొత్తగా అంటే జైల్లో పెట్టేసిన ఖైదీని వాడిని వెంటనే ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుంది వాడికి? ఆ 3 పూట్ల భోజనం పెడతారు జైల్లో, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక పూట భోజనం భయంకరమైన పరిస్థితులు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తున్నారు. ఎవడు వాడి మీద అధిమర్చి లేదు. అది వాళ్ళు అనుకుంటున్నారంటే వారు దేవుడి శక్తిని జ్ఞాపకం చేసుకున్నారు. విముక్తి తర్వాత నీ బాధ్యత మొదలవుతుంది. నువ్వు ఎలా ఉంటావు అనేది మొదలవుతుంది. నువ్వు ఎలా జీవిస్తావు అనేది మొదలవుతుంది. విడుదల వచ్చేసింది కదా, మరలా దూకుతానని కాదండి. విడుదల వచ్చిన తర్వాత పవిత్రంగా బతకాల్సిన బాధ్యత మనది. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి తలంపులను జ్ఞాపకం చేసుకుని పవిత్రంగా మనము జీవిస్తూ ముందుకు కొనసాగాలి. రామ్సేస్ అంటే ఇది విడుదల, స్వేచ్ఛ. రామ్సేస్ నుంచి బయటకు రావడం అంటే ఇక స్వేచ్ఛలోకి అడిగి పెట్టారు. అయితే ఈ విశ్వాస యాత్రలో మనం నేర్చుకుంటుంది గల్తీలకు 5:1 ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కార్యక్రమం చిక్కుకొనడి. క్రీస్తు ఈరోజు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నట్లయితే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు రామ్సేస్ నుంచి దాటుతున్నట్లుగా, రామ్సేస్ను విడిచి వెళ్తున్నట్లుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నాకు నీకు అందరికీ మనందరికీ కూడా క్రీస్తు స్వేచ్ఛనిచ్చి అయితే ఈ బంధకాలన్నింటిని విడిపిస్తున్నాడు ఆయన రక్తం చేత. మరలా నువ్వు ఆ దాస్యంలోకి వెళ్ళవు. మరలా వద్దు, తప్పు చేయకు ప్రియ సహోదరుడా. దేవుడు చెప్తున్నాడు, నేను విడిపించాను. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినట్లుగా నిన్ను విడిపిస్తున్నాను. నా రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాను. నీ యొక్క ప్రతి బంధకాన్ని నుంచి నీకు విడుదలనిచ్చాను. మరలా దాస్యమైన కాడి కిందకు వెళ్ళొద్దంటున్నాడు దేవుడు. మనం పరిశీలించుకుందాం. ఈ విశ్వాస యాత్రలో మొదటి రోజు వింటున్నాం, విముక్తినిచ్చేవాడు దేవుడే, విముక్తి కలగజేయవాడు ఆయనే. మొరపెడదాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా, నాకు ఆ విముక్తి కావాలి. నేను ఎక్కడ బంధించబడి ఉన్నాను? నేను ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉన్నాను? నేను ఏ పాపానికి కట్టివేయబడి ఉన్నాను? ఈరోజు ఆ బంధకాలు విడికొట్టి నాకు విడుదల దయచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరిచి నాయన దీవించండి. నాయనా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ ప్రయాణంలో మొదటి రోజు రామ్సేస్ నుంచి బయలుదేరి సుక్కోతుకు వెళ్తుండగా నేను ఆ వాక్యాలు విన్న విడుదల, విముక్తి, నేను వారి విముక్తి పొందుకుని ముందుకు కొనసాగి ఈ రోజున మా జీవితాలు మేము దేనికి కట్టివేయబడ్డాము, దేనికి మేము నాటబడుతున్నాము, దేనికి మేము ఉంటున్నాము, మాకు విడుదల దయచేసి, వాటి నుంచి బంధకాల నుంచి విడుదల దయచేసి మేము స్వేచ్ఛగా ఉండే బతుకు మాకు దయచేసి బలపరచమని, వాక్యం ఉన్న ప్రతి బిడ్డని బలపరిచి ఆయుర్వేగాలు దయచేసి యేసు నుంచి నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేసి చూడమనండి, ఈ వాక్యాలు చూడమనండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు ప్రార్థన వస్తే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలు.